హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన ప్రేమలత గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆలోచన ఆచరణ అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. నమస్తే మేడం. మీకు కూడా ముందుగా మన అందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకి నా అనంత కోటి ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ, ఈ వేదికను ఫర్ యూ అనే వేదికనిచ్చి నన్ను ఆ వేదికకు ఆహ్వానించి నా ద్వారా 4 మాటలు చెప్పించడము నా మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన సరిత మేడంకి కూడా నా ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ వేదిక రావడానికి కారణమైన జ్యోతి భవాని మేడంకి కూడా నా ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటున్నాను మేడం. ఓకే. ఓకే మేడం. అది ఓకే. ముందుగా నా పేరు ప్రేమలత అండి. మీరు కొంచెం తేడా చెప్పారు, పద్మలత అని. నా పేరు ప్రేమలత. ఓకే. అత్తగారు అని పెట్టారు కదా, అయితే ప్రేమలత. చూడలేదు సరిగ్గా. ఓకే ఓకే. ఓకే మేడం. పర్వాలేదు. ఓకే. ఇప్పుడు చెప్తున్నాను అందుకే. నా పేరు ప్రేమలత. మేము ఉండేది హైదరాబాద్‌లో ఉంటాము. నాకు ఈ ధ్యానం పరిచయం కావడము 2021 జూలైలో, జూన్‌లో చెప్పడం జరిగింది. నేను దాన్ని స్టార్ట్ చేయడం మాత్రం జూలై నుంచి స్టార్ట్ చేశాను. అది ఎవరి ద్వారా అంటే మా అక్కయ్య ద్వారా అందించడం జరిగింది. మా అక్కయ్య కూడా ఇక్కడ హైదరాబాద్‌లోనే ఉంటారు. తను ఒక 25, 30 సంవత్సరాల నుంచి కూడా నిరంకారి సత్సంగ్ మిషన్‌లో ఉంటారు. తనకి ఈ జ్ఞానం తెలియడంతో నేను అక్కడికి సత్సంగాలకు వెళ్ళలేకపోతున్నాని, నా ఆరోగ్యం కొంచెం అంతకుముందు బాలేకుండే. ఆరోగ్య సమస్యలు, కొంచెం మానసికంగా కూడా బాగా డిప్రెషన్‌గా ఉన్నాను. ఉన్నప్పుడు తను స్పిరిచువల్ రియాలిటీ అనే వీడియో పంపించి, "నువ్వు ఇలా ధ్యానం చేసుకో, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు" అని చెప్పడం జరిగింది. ఇంకా అది చెప్పినప్పుడు నేను అంటే నాకు కొంచెం సర్జరీ అయింది. యూట్రస్ సర్జరీ అయింది. దాని తర్వాత నేను ఒక 10 డేస్ తర్వాత ఇంకా స్టార్ట్ చేశాను దీన్ని. ధ్యానాన్ని పూర్తిగా. స్పిరిచువల్ రియాలిటీ చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. దాంట్లో చెప్పిన సత్యాలన్నీ అలా జరగడం ద్వారా నేను పూర్తిగా దాని నుంచి అట్లా స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. మొదలుపెట్టి ఒక 1 మంత్ 1 మంత్ 1 ½ మంత్ అలా చేయగానే టాబ్లెట్స్ మొత్తం గూడా బంద్ జేయాలనిపించిందింక నాకు. చూద్దాం, మెడిటేషన్ అయితే నేను చేస్తున్నా. ఒక హాఫ్ అన్ అవర్ కుదిరినా, ఎంత టైం ఒక్కొక్కసారి 1 అవర్, 2 అవర్స్ గూడా ఎప్పుడు టైం దొరికినా కూర్చోవాలనిపించేదిగ. హాఫ్ అన్ అవర్ అయినా సరే, 10 నిమిషాలైనా సరే అలా కూర్చోవడం ద్వారా నేను పూర్తిగా నేను 1 ½ మంత్ తర్వాత టాబ్లెట్స్ బంద్ చేసినప్పుడు నాకు చాలా బావుందిగ. అలాగే రోజు ఒక 5, 6 టాబ్లెట్స్ వేసుకునేదాన్ని. హెల్త్ ఇష్యూస్ వల్ల నిద్ర పట్టకపోవడము, డిప్రెషను, బి12, బి విటమిన్ ప్రాబ్లము, బ్యాక్ పెయిను, ఇంకా నీరసము బాగా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, ఇవన్నీ గూడా నేను ఈ ధ్యానం చేస్తుంటే ఓకే. మాస్టర్స్ అన్ని క్లాసెస్ వింటున్నాను. ఇప్పుడు పీఎంసీ అది నాకిది స్పిరిచువల్ రియాలిటీ కనెక్ట్ అయిపోయిన తర్వాత అది చూసుకుంటూ గూడా ఇంకా చూస్తుంటే వేరే వీడియోస్ గూడా రావడం జరిగింది అన్నట్టు. అప్పుడు టాబ్లెట్స్ బంద్ చేసేయడం జరిగింది. తర్వాత ఇంకా జ్యోతి భవాని మేడం బీఎంసీలో నక్షత్ర మిత్రులు అనేది ఒక ఆ వీడియో చూడడం జరిగింది. నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ మేడం వీడియోనే చూసానింకా. ఈ స్పిరిచువల్ రియాలిటీ తర్వాత. చూసినప్పుడు చాలా బాగా నచ్చి అందులో లాస్ట్‌కి ఫోను నంబర్ ఇచ్చారు. మేడం ఫోను నంబరు. ఆ మేడం ఫోను నంబర్ ఇయ్యంగానే నాకసలు ఒక పెద్ద మిరాకిల్ అనిపించింది. అసలు ఎంత అద్భుతమో! నేను లోపల అనుకుంటున్నా గాని నాకు తెలియదు కదా! అదే ఫస్ట్ కదా వినడం వీడియో. మేడం తోటి కలిస్తే బావుండు, చూస్తే బావుండు, ఎక్కడుంటారో మేడం వైజాగ్ అంటున్నారు. ఇక దాని తర్వాత ఫోను నంబర్‌ది లాస్ట్‌కి ఇచ్చిన తర్వాత నాకు బాగా హ్యాపీ అయింది. అయిపోయినంక ఫోను నంబర్ రాసుకొని నేను మేడంకి ఫోను చేశాను. ఇంక నా ఫస్ట్ ధ్యాన గురువు, జ్ఞాన గురువు, నాకు డైరెక్ట్ అన్నీ అందించిన గురువైతే జ్యోతి భవాని మేడం. అసలెంత అద్భుతం అంటే ఆమెతోటి మాట్లాడడంలో నా ప్రయాణం స్టార్ట్ అయిందింక. ఇంగా అప్పుడు ఫోను చేసిన తర్వాత, "అమ్మ నేను హైదరాబాద్ ఒస్తాను. మీరు ఉప్పల్‌లో ఉంటా అంటున్నారు గదా! నేను గూడా ఎల్బీ నగర్ ధనలక్ష్మి మేడం వాళ్ళ ఇంటికొస్తాను. వచ్చినప్పుడు మీకు తప్పకుండా ఫోను చేశానని" చెప్పారు ఒక మాట. కానీ నేను గుర్తుంటదని అనుకోలే. ఏదో చెప్పేస్తారులే మనకి సాటిస్ఫాక్షన్ కావడానికి అనుకున్నా. కానీ మేడం వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ నాకు ఫోను చేశారు. ఫోను చేయగానే నేను అనుకున్నాను,
అసలు గురువులంటే ఇంత గొప్పగుంటారా? అసలు వీళ్ళు ఇంత గ్రేట్ మాస్టర్స్. అసలు రాగానే నాకు ఫోను చేసింది. అసలు నేను మేడం నంబర్ కూడా ఫీడ్ చేసుకోలే అసలింక. ఊరికే అప్పుడు ఫోను చేశాను, వదిలేశాను. అసలిగ నాకు అసలు తన్మయత్వం అయిందిగ అసలు ఆ మేడం ఫోను చేయంగానే ఎక్కడలేని ఆనందం లోపల నుంచి. ఇగ మేడం ఇక్కడ ఎల్బీ నగర్‌లో ఉన్నా అనంగానే వెళ్లి కలవడం జరిగింది. మేడంని మా ఇంటికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇంక అప్పుడు స్టార్ట్ అయిన క్లాసెస్ ఇప్పటి వరకి గూడా మేడం ఎప్పుడు వచ్చినా గూడా ఖచ్చితంగా నేను కలవకుండా మేడంని నేను ఉండలేను. ఖచ్చితంగా మా ఇంటికి వస్తారు. మా ఇంటికి రావడం అంటే మా ఏరియా మొత్తం తన వల్లనే ఈ ప్రచారం మొత్తం జరిగింది. అసలు నేను ధ్యానం చేసేటప్పుడు అసలు నాకెవ్వరు తెలవదు. ధ్యానం చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారా లేరా తెలియదు. ఎవ్వరు గూడా తెలవదు. ఇంగ మేడం వచ్చి ఫస్ట్ చెప్పినప్పుడు ఒక 25 మందొచ్చారు. తర్వాత 100 మెంబర్స్ వచ్చారు. క్లాసులు అట్లా అలా ఎప్పుడొచ్చినా క్లాసులు పెట్టేయడం ద్వారా. ఇంకా అలా అసలు ఈ మా ఏరియాలో అసలు అంతకుముందు ధ్యానం అనే మాటనే లేదు. మేడం వచ్చిన తర్వాత ఆ ధ్యానం అనేది అసలిప్పుడు కొన్ని వందల మందికెళ్ళిపోయింది. మళ్ళా నేనెప్పుడు ఈ పాంప్లెట్స్ ఇయడం ఇవన్నీ చెప్పడం ద్వారా కొన్ని వేల మంది అసలు ఏరియా మొత్తం తెలుససలు. ఇగ మా ఒక కాలనీ పెద్ద కాలనీ అది. హైదరాబాద్‌లో ఒక డిపో ఏరియా అంటే చాలా పెద్ద కాలనీ. అసలు అందరికీ తెలిసింది. ధ్యానం అంటే ఒక మాటైతే తెలిసింది వాళ్ళకి. అంటే మేడమొచ్చి ఇక్కడ ఎన్నో విత్తనాలను చల్లిపోవడం ద్వారా అసలు ఎంతో మందిని ఇప్పుడు అద్భుతంగా ధ్యానం చేసుకోగలుగుతున్నాము. ఆనందాన్ని స్వీకరించగలుగుతున్నాము. ఇంకా ప్రతి ఒక్కరికి చెప్పగలుగుతున్నాము. క్లాసెస్ కండక్ట్ చేయగలుగుతున్నాము. ఇంగ ఆనందం ఒక జీవితము టర్న్ అయిందంటే ఇక్కడ టర్న్ అయింది మొత్తం నాకింక. అసలంతే గదా! అంతకుముందు జీవితంలో ఏముంది? ఏం లేదు గదా! ఈ రోగాలు, నొప్పులు, ఎవరో ఏదో మాటలంటున్నారు, తిడుతున్నారు ఇవే అనుకున్న దాన్ని ఎంత షిఫ్ట్ అయిపోయేసరికి ఇక ఆనందం చాలా. ఇంక దాన్ని మేడం చెప్పిన క్లాసులు విన్న కానించి నాకు అందరికి చెప్పాలని తపన ఎక్కువ ఇగ. మళ్ళీ ఇంకా వీఎంసీలో ప్రతి వీడియో చూసేదాన్ని. సీమా సుభాష్ గూడా చాలా గ్రేట్ మాస్టర్. ఆమె చెప్తుంటే తన్మయత్వం పొందేదాన్ని అసల. ఆమె మాటలు నాకు ఎంత అంటే అంత అద్భుతంగా అనిపిచ్చేవి. ఇంక అలా మేడం తోటి నేను కంపల్సరీ మాట్లాడాలి. అసలు వీఎంసీలో గూడా నేను క్లాస్ తప్పకుండా చేయాలనుకున్నా అప్పుడు చూడగానే అసలు. అంత గొప్ప గొప్ప లోపల ఆహ్ ఆనందం రావడము. ఇవన్నీ చేయాలని తపన రావడము. ఇంకా మేడం గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా సరిపోదు. మేడం వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి నేర్చుకోవడం, మేడంకి ఏ సమస్యలున్నా గూడా ఫోను చేసి అడగడం, చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఇప్పుడు ఒక 6 మంత్స్ నుంచి నేను ధ్యానంలో ఏమనుకుంటున్నానంటే, ఈ ధ్యానం ద్వారా ధ్యాన శక్తిని తీసుకుంటున్నాను. జ్ఞానం ద్వారా జ్ఞానం గురించి నేర్చుకుంటున్నాను. ఇవన్నీ నేను పూర్తిగా నేనెప్పుడు ఆస్వాదించగలను. అందరూ ఒక్కొక్కరు అంటే థర్డ్ ఐ మాస్టర్స్ గాని, ఇంకా వేరే కొన్ని రోజులు చేయగానే ఇదంతా జరుగుతుంది. ఒక్కొక్కరికి ట్రాన్స్‌ఫర్మేషన్. అందరికి అలా ఉండదు మనకు తెలుసు. నేనెలా జేయాలి? నేను ఇంత జ్ఞానం తెలుసుకుంటున్నా, ఇంత ధ్యానం చేస్తున్నా. ఓకే. నేను దీన్ని ఎలా ఆచరణలోకి తెచ్చుకోవాలి? అని అసలు ఒక గొప్ప ఆలోచన వచ్చింది నాకిగ. ఇంగ వచ్చిన తర్వాత ప్రతి విషయము, ప్రతి క్షణం గూడా పరమాత్మతోటి ఉండడం నేర్చుకున్నా. అంటే ఎరుకతోటి ఉండడం నేర్చుకున్నా. ప్రతి క్షణం గూడా ఎలా ఎరుకతోటుంటే ఎలా ఉండగలను? అది ఆ ఎరుక తెచ్చుకున్నా నేను. అట్లా. ఇవి చేస్తూ నేర్చుకుంటూ ఉన్న ఫస్ట్ మన ఆలోచనని ఎలా మార్చుకోవాలి. అంతే గదా! ఆలోచనలు మన పాత ఆలోచనలు, పాత భావనలు, పాత లోపల ఉండిపోయిన భయాలనన్నిని ఎలా తీసేసుకోవాలి. ఎట్లా తీసేసుకుంటే నేను ఆనందమైన జీవితాన్ని గడపగలను, అద్భుతంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి. ఇవి అనుకున్నా నేనిగ. ఇవి అన్నీ ఆచరణ ఎంత నేర్చుకుని ఎంత చేసినా గూడా ఒక ఆచరణ అనేది క్షణం ఉండాలి. పత్రి సార్ అదే జెప్తాడు గదా! ప్రతి క్షణం గూడా ఎరుకతోటి ఉన్నప్పుడే నువ్వేదైనా సాధించగలవు. ఆ ఎరుకను ఎలా తెచ్చుకోవాలని బాగా గట్టి సంకల్పం జేసుకున్నప్పుడు అంతే ప్రతి విషయంలో గూడా ఇంకొకటి మనం పొద్దున్న లేవగానే ఏదైతే తలుస్తామో ఆ రోజంతా ఆ డే క్రియేషన్ చేసుకున్నట్టు ఆ రోజు. మనకు రామ్‌తా మాస్టర్ చెప్తాడు. మనకిప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చినంక తెలుసుకున్నాము. అంటే మార్నింగ్ లేవంగానే మనం ఏమనుకోవాలి? ఎలా ఉంటే బావుంటాం ఫస్టు. మనలో ఉన్న పరమాత్మతోటి మాట్లాడుకొని ఐ యామ్ గాడ్, ఐ యామ్ సోల్, ఐ లవ్ మై సోల్, ఐ సరెండర్ మై సోల్. నీకు పరమాత్మకు నేను పూర్తిగా సరెండర్ అయి ఉంటాను. హ్మ్. నన్ను ఈ రోజంతా గూడా సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంగా ఆ! డబ్బుతో, సంపదతో ఆ! బ్రహ్మజ్ఞానంతో, బ్రహ్మానందంతో ఈ రోజంతా గూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా నన్ను నడిపించినందుకు థాంక్ యూ అని చెప్పుకోవడం ద్వారా ప్రతీదీ నేను అలా ఆస్వాదించగలుగుతున్నా. ఆ చెప్పుకోవడం ద్వారా డే క్రియేషన్ అలా జరిగిపోతుంది. ఇంకా దీన్ని నేను మళ్ళా అందరికీ చెప్పడం. నేను నేర్చుకున్నది మళ్ళా అందరికీ చెప్పాలి. మా ఫ్రెండ్స్ టీమ్ ఉంటారు. నేను జూమ్‌లో గూడా అంతకుముందు నేను గూడా కొన్ని రోజులు జూమ్ క్లాసెస్ నడిపిచ్చాను. వాట్సాప్‌లో గ్రూప్స్ ఉంటాయి. మళ్ళా మేము ఫ్రెండ్స్ గూడా గ్రూప్ కాల్ చేసుకుంటాము. సజ్జన సాంగత్యం ఇది ఖచ్చితంగా చేస్తాం. ప్రతి డే 1 నుంచి గూడా.
అంటే కొన్ని రోజులకే మాకు ఫ్రెండ్స్ దొరికారు అందరిక్కడ. వాళ్ళతోటి సజ్జన సాంగత్యం జేయడం, వాళ్ళు పొందిన అనుభవాన్ని మాకు షేర్ జేయడము, నేను పొందిన అనుభవాన్ని ప్రతి క్షణం షేర్ జేయడము. అలా వల్ల జ్ఞానాన్నయితే మంచిగా తెలుసుకోగలిగినాము. ఇప్పుడు ఇలా డే క్రియేషన్ జేసుకోవడం వల్ల నాకు అద్భుతంగా జరుగుతుంది. జరగడం వల్ల నేను చాలా మందికి చెప్తున్నా, ఇలా చేసుకోండి మీరు అసలు పొద్దున్న లేవగానే మీరిది ఇలా తలుసుకుంటే మీకు ఆ రోజంతా ఇలా అద్భుతంగా జరుగుతది. మీకేదైతే పనుందనుకో మాస్టర్స్‌కి అప్పజెప్పండి. ఆలోచన తెచ్చుకోవాలి ఫస్ట్ పనుందనంగానే భయపడడము, బాధపడడము, ఇది నేను చేయగలనా? లేనా? ఇవన్నీ కాదు. నేను ఈ పనిని నేను జేయట్లేదు. నా లోపల ఉండి పరమాత్ముడు, మన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన తోడున్నాడు. ఈ పనిని నేను నాతోటి మాస్టర్స్ అద్భుతంగా చేయించగలరు అనే ఒక సంకల్పం చేసుకున్నప్పుడు, ఆ పని అద్భుతంగా జరుగుతుంది. ఒక మెడిటేషన్ క్లాసే ఉందనుకో, ఈరోజు మెడిటేషన్ క్లాస్ జరిగేదుంది. పొద్దున్న లేసి ఇలాంటి సంకల్పం చెప్పుకుంటే, మాస్టర్స్‌ని ఆహ్వానించుకొని, పత్రి సార్‌ని, హాస్టల్ మాస్టర్స్‌ని ఆహ్వానించుకొని, మాస్టర్స్ ఈరోజు ఇక్కడ క్లాస్ జరుగుతుంది. దీని దీన్ని జరిపించేది మొత్తం మీరే బాధ్యత తీసుకొని, నేను ఓన్లీ నిమిత్త మాత్రంగా ఉంటా. ఈ ఈ కార్యక్రమం అంతా గూడా అద్భుతంగా జరిపించినందుకు థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్స్ అని చెప్పుకున్నప్పుడు, ఆ ప్రోగ్రామ్ అంతా గూడా ఎంతో అద్భుతంగా జరుగుతుందన్నట్టు. ఇవన్నీ గూడా నేను అబ్జర్వ్ చేసుకుంటూ, ఆచరించుకుంటూ వస్తున్నాను. ఇంకా ఇంకొకటి మనముకు ఎప్పుడు గూడా తదాస్తు దేవతలుంటారనేది నిజం గదా! తదాస్తు దేవతలుంటారన్నప్పుడు ప్రతి క్షణము మనం ఎలా ఉండాలి? మన ఆలోచన ఎలా ఉండాలి? మన ఆలోచనకు బలం చేకూరుస్తుంటారు వాళ్ళు. కాబట్టి మనం ఏ మాట మాట్లాడినా మంత్రంగా మాట్లాడాలి. ఏ మాట మాట్లాడుతున్నామో, మనం మాట్లాడితే మనకన్నా ఉపయోగపడాలి. ఎదుటి వాళ్ళకన్నా ఉపయోగపడాలి. ఒక మంత్రంలాగా మాట్లాడాలి మాట. అలా, అలా మాట్లాడాలని అనుకున్నప్పుడు ప్రతి వారు ఎవరు ఫోను చేసినా నేనెలా మాట్లాడుతున్నాను? నేను మాట మీద నియంత్రణ తెచ్చుకున్నాను. ఎరక తెచ్చుకున్నాను మాట మీద. అలా తెచ్చుకొని ఫ్రెండ్స్ తోటి మాట్లాడిన, ఎవరితోటి మాట్లాడిన, ఇంకా నేను ప్రేమతత్వంగా మాట్లాడాలని నేను కోరుకునేది. నేనెక్కువ ప్రేమతత్వంగా మాట్లాడాలి. వాళ్ళకి నాకు తెలిసిన జ్ఞానాన్ని నాకందించాలి. వాళ్ళు నా మాట ద్వారా శాంతిని పొందాలి. నేనైతే ఇప్పుడు ఏదైతే ఆచరిస్తున్నానో, ఆనందంగా దేని వల్ల ఉండగలుగుతున్నానో, ఆ మాటలు వాళ్ళకి గూడా అందించాలి. ప్రతి క్షణం అలాగే అట్లాంటి భావాలు ఉంటుకుంటూ అలా చెప్పుతున్న తరుణంలో నేనొక రోజు ఇది 3 మంత్స్ బ్యాక్ గూడా నేనొకసారి ఏమనుకున్నానంటే క్లాసెస్ అన్ని విన్నప్పుడు నేననుకున్నాను నేను గూడా ఇట్లా క్లాసెస్ చెప్పుతే బావుండు యూట్యూబ్‌లో. నేనెప్పటినుంచో అనుకుంటున్నా గదా! అని అనుకుంటున్నా. కానీ మళ్ళీ వెనక్కి పోతున్నా. ఒక మాస్టర్ గూడా అడిగారిక్కడ. గణేష్ మాస్టర్ అని. అడిగినప్పుడు నేను వెనక్కి పోతున్నా. ఏమోలే చూద్దాం నేను చెప్పగలనో లేదో నాకు టెన్షను, భయము ఇంక ఇవన్నీ నాకు అలవాటు కాలేదు అని అనుకున్నా. అనుకున్నప్పుడు నాకు ఇన్నర్ లోపల నుంచి నువ్వు చెప్పగలవు. నువ్వు అద్భుతంగా చెప్పగలవు. చెప్పు అనొచ్చింది. ఇంక వచ్చినప్పుడు మొన్న రీసెంట్‌గా నెక్స్ట్ 10 డేస్ బ్యాక్ ఒక క్లాస్ చెప్పాను. కొంచెం భయము, టెన్షన్ ఉంది ఫస్ట్‌లో కాబట్టి. ఓకే. అది గూడా నేను దాటగలను. నేను మాస్టర్స్‌కి పూర్తిగా సరెండర్ అయ్యున్నాను. వాళ్ళిచ్చిందిది. నా ద్వారా మాత్రం చెప్పించబడుతుంది. ఆల్రెడీ ఉన్న జ్ఞానమే ఇదంతా. మనమేం కొత్తగా సృష్టించలేదు దీన్ని. మన గురువు అందించాడు. మన పూర్వం నుంచి గూడా ఎంతో మంది గురువులు అందిస్తున్నారు. దాన్ని మాత్రమే నా వాక్కు ద్వారా నా శరీరాన్ని ఇట్లా ఉపయోగిస్తున్నాను. అంతేగాని నేను గాదు గదా చెప్పేది. నేను అంటే శరీరం గదా! నేను కాదు గదా! అలా అనుకున్నప్పుడు ధైర్యం రావడము, చెప్పాలని తపన పెరగడము అన్నీ నాకు అద్భుతంగా పనిచేశాయి. మాటను అలా ఒకరి కోసం, ఒక మంచి పని కోసం ఉపయోగించడం మాటను అలా నేర్చుకున్నాను. ఇంకా వంట చేసేటప్పుడు దాన్ని ప్రసాదంగా ఎలా చేయాలి? అంతకుముందయితే ఏం ఆచరించలేదు ఇవన్నీ. ఓహో! ఇవన్నీ చెప్తున్నారు. థాంక్ యూ, లవ్ యూ చెప్పుకుందాం అనుకోవడమే గానీ, అదెప్పుడు గూడా పూర్తిగా ఆచరణలోకి తెచ్చుకోలే. ఇప్పుడు ప్రతి నిమిషం గూడా కూరగాయలు కట్ జేసేటప్పుడు లేవగానే కూరగాయలన్నీ పెట్టుకొని వాటికి లవ్ యూ, థాంక్ యూ చెప్పుకోవడము. వంట పాత్రలకు చేస్తున్నప్పుడు గూడా ప్రసాదం చేస్తున్నాను ఇది. ఇది అద్భుతంగా ఉంటుంది. తిన్న వాళ్ళందరికీ గూడా మహా అద్భుతంగా ప్రసాదంలాగా పనిచేస్తుంది. దీంట్లో ఉన్న అమృతత్వం అందరికీ గూడా అందించబడుతుంది అనే అనేదొకటి సంకల్పం పెట్టుకొని చేస్తుంటే, అది వంట ఎంత అద్భుతంగా కుదురుతుంది. దాన్ని తిన్నవాడు గూడా ఎంత అద్భుతంగా, ప్రేమతత్వంగా, ఆనందంగా ఉండాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం గదా! దాంతోటి గూడా అదెంతో అద్భుతంగా మారిపోతుంది. అంటే చేసే పనిని ఒక పరమాత్ముని సేవగా చేసినప్పుడు, ఏ పనిలోనైనా సరే, వంటైనా సరే, ఏదైనా సరే అలా చేయగలిగినప్పుడు, నేను దాంట్లో ఉన్న ఆనందాన్ని పొందగలుగుతున్నాను. అది. ఇప్పుడు అంతే గదా! ఇప్పుడు మనం ఒక్కరమే గాదు, కుటుంబ సభ్యులందరూ మనం చేసిన ఆహారం తింటారు. దాంట్లోకి ఒక మంచి మాటలు, మంచి భావాన్ని అందులకు నింపినప్పుడు అది అమృతంగా ఆటోమేటిక్‌గా మారిపోతుంది. అది పూర్తిగా తెలుసుకొని ఆచరిస్తున్నాను. ఇంకా స్నానం చేసేటప్పుడు గూడా ఇది దేహం దేవాలయం అంటాం గదా! ఎంత అద్భుతంగా చూసుకోవాలి దేహాన్ని.
హ్మ్. ఎంత ఎంత అద్భుతంగా జూసుకోవాలి. ఎన్ని కోట్లు పెట్టినా గూడా ఈ శరీరాన్నయితే ఎవరు తయారు జేయలేరు గదా! ఒక పరమాత్ముడు మాత్రమే, ఒక దివ్య చైతన్యం మాత్రమే శరీరాన్ని భూమి మీదకి నేర్చుకోవడానికి పంపించింది. వచ్చాము మనం గూడా తెలుసు. అదంతా ద స్నానం జేసేటప్పుడు శరీరాన్ని స్పృశించుకోవడము, కణాన్ని ప్రేమించడము, లోపలున్న పరమాత్మకి అభిషేకం జరుగుతుందిది. స్నానం అంటే పరమాత్మకి అభిషేకం జరుగుతుందని ఆ తన్మయత్వంతోటి చేసినప్పుడు శరీరంలో ఉన్న అణువు పొంగిపోయి ఎంత ఆనందంగా ఉంటాము. ఎంత ఎనర్జీ వస్తుంది. లోపల లేని ఎనర్జీ గూడా మనకొచ్చేస్తుంది. ఆల్రెడీ పరమాత్మతోటి మమేకమైనప్పుడు. అలా ప్రాక్టీస్ జేయడము. వంట చేసేటప్పుడు ఇంకా వాటర్ తాగేటప్పుడు గూడా మనము ఇది ఒక దివ్య ఔషధాన్ని స్వీకరిస్తున్నాను. నాలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలకు ఇది దివ్య ఔషధము అని తాగినప్పుడు అది ఎంత ఔషధంగా పనిజేస్తుంది. అలా ప్రాక్టీస్ జేయడం మొదలుపెట్టాను. ఇంకా భోజనం చేసేటప్పుడు గూడా దీన్ని నేను లోపలున్న పరమాత్మకు అందించబడుతుంది. ఒక ప్రసాదంలాగా తీసుకుంటున్నాను అని అందించినప్పుడు గూడా ఎంతో అద్భుతంగా దాన్ని మనము స్వీకరించి అందులో ఉన్న దివ్యత్వం మొత్తం మన శరీరానికి ఇంకబడుతుంది. అలా ప్రతి భావన గూడా అలా పరమాత్మ తత్వంతో, పరమాత్మ భావనతో, ప్రేమ తత్వంతో చేసినప్పుడు అన్నీ గూడా మనం అందులో ఉన్న పూర్తి సారాన్ని గాని, దివ్యత్వాన్ని గాని స్వీకరించగలము. అది నేర్చుకున్నాను. ఇంకొకటి పనిని పరమాత్మ సేవగా ఎలా అంటే ఎవరికి ఏ పని చేసినా గూడా మనం చేస్తున్నామనే భావనతోటి కాకుండా, మన చేత చేపిచ్చబడుతుంది అని అనుకున్నప్పుడు గూడా అది అద్భుతంగా జరిపించబడుతుంది పని. అలా నేను ప్రాక్టీస్ జేయడం మొదలుపెట్టాను. అంతే గదా! ఏ పని జేసినా నేను జేస్తున్నానే భావన తీసి పక్కన బెట్టి, ఇది నాతోటి పరమాత్ముడు చేపిస్తున్నాడన్నప్పుడు ఆ పని ఒక సేవలాగా మారిపోతుంది. ఒక పూజలాగా మారిపోతుంది. అలా ప్రాక్టీస్ జేయడం మొదలుపెట్టాను. తర్వాత ఇంకా తదాస్తు దేవతలుంటారు గాబట్టి ఖచ్చితంగా ప్రతి పనిలో గూడా మనకు ఆహ్, మనం వాళ్ళకి చెప్పుకొని మంచి భావంతోటి చేసినప్పుడు అది తదాస్తు అని పోతది. అదే గదా! ఒక పని మనం మంచిగా చేసినప్పుడు అయినా గూడా అది రెట్టింపుగా అవుతుంది. అదే చెడు భావన చేసినా గూడా అది రెట్టింపవుతుంది. ప్రతి ఒక్కరు గూడా దాన్ని గమనించాలి. ప్రతి మాస్టర్స్ గూడా. యద్భావం తద్భవతి. మన భావం గూడా ప్రతి నిమిషం గూడా మన భావాన్ని అందించాలి అలాగా. క పత్రి సారు ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. హ్మ్. సంసారమే నిర్వాణం అన్నాడు. ఎక్కడికో పరిగెత్తి ఏదో చేయాల్సిన అవసరం లేదు. నీ సంసారంలో నువ్వు ఉంటూనే ఆ! ధ్యానం చేసుకోవచ్చు. సేవ చేసుకోవచ్చు. ఏ సేవైనా చేయొచ్చు. నువ్వు ఇంట్లో ఉండి ఇప్పుడు ఫోను ద్వారా చేయొచ్చు. మన చుట్టుపక్కల వాళ్ళకి గూడా ధ్యాన ప్రచారాన్ని అందించవచ్చు. ఒక పాంప్లెట్ ద్వారా గాని, ఒక ఫోను ద్వారా గాని హ్మ్. ఏదైనా సేవ జేయొచ్చు. సజ్జన సంగత్యం జరిగినప్పుడు గూడా పాంప్లెంట్స్ ఇయ్యడము, బుక్స్ కొట్టిచ్చి ఇయ్యడము, ఇంకా ఎక్కువ మోటివేషన్ జేయాలనే తపన రావడంతోటి ఇవన్నీ చేయడం జరుగుతుంది. అంతే గదా! మనకు లోపల తపన ఉంటే ఏ రకంగా జేయాలనేది ఆ మాస్టర్సే మనకు దారి చూపిస్తారని పూర్తిగా దాన్ని నమ్ముతున్నాను నేను. ఇంకా ఇవన్నీ చేస్తూ గూడా సజ్జన సాంగత్యము, సద్గ్రంథ పఠనము. సజ్జన సాంగత్యం అంటే ఎప్పుడూ గూడా మాస్టర్స్ యొక్క అనుభవాలు వినడము, బుక్స్ చదవడము, సద్గ్రంథ పఠనము. ఇంకా మేము ఇక్కడున్న ఫ్రెండ్స్ గూడా ఎప్పుడు గూడా క్లాసెస్ ఇప్పుడు ఎక్కడ ఎక్కువ జరుగుతూనే ఉంటాయి. క్లాసెస్ జరిగినప్పుడు గానీ, లేదంటే ఫోన్‌ల ద్వారా గానీ, ఎప్పుడు గూడా సజ్జన సాంగత్యం చేసుకోవడము. ఇంక ఇలా జరుగుతుంటే జరుగుతుంటే మనం ఎంతో నేర్చుకుంటాము. ఈ సద్గ్రంథ పఠనం అంటే ఎన్ని బుక్కులు పత్రి సార్ చెప్పినయి, ఎన్ని అసలు విశ్వవ్యాప్తంగా ఉన్న ఎన్ని బుక్కులను పరిచయం చేశాడు సారసలు. సార్ ద్వారా వచ్చిన బుక్స్ గాని, ఇంకా ఎన్నో బుక్స్. ఒక 'రామ్తా' గాని, ఒక 'సీతాయినం' గాని, ఆ! 'మహావతరణ' అనే బుక్ గాని, 'తులసీ దళము' ఇంకా ఎన్నో 'మహాసంకల్ప ధ్యానము' 'రామ్తా' ద్వారా వచ్చిన 'మహాసంకల్ప ధ్యానము' ఇలా ఎన్నో బుక్స్ చదవడం ద్వారా దాంట్లో ఉన్న జ్ఞానాన్ని గూడా మనం స్వీకరిస్తూ, ఎలా దాన్ని మన నిజ జీవితంలోకి అన్వయించుకోవాలనేదైతే ఒకటొచ్చింది. అలా, అలా జేస్తుంటే అది చాలా బావుంది. ఇంకొకటి మనకు అనారోగ్యం ఏదైనా చిన్న ఆహ్, ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నా గూడా మనకు చిన్న ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకో, ఏదో నొప్పి, ఏదో బాధ వచ్చిందనుకో, అప్పుడు దాంతోటి గూడా మనం మాట్లాడడం నేర్చుకోవాలి. ఎలా అంటే దేహం అనేది దేవాలయము. లోపలున్నది పరమాత్ముడు. పరమాత్మ చేత నడిపింపబడుతుంది. ఇది నేను దేహమని భావించి నేను అనే భావన తీసేస్తే ఇదొక పరమాత్మ ఆహ్, చ ప పరమాత్మ నడిపింపబడుతున్న దేహం అని గుర్తించినప్పుడు ఒక దివ్య చైతన్యంతో నడిపింపబడుతుంది. ఐ యామ్ గ్రేట్ సోల్. ఐ యామ్ లైట్ వర్కర్ అని శరీరాన్ని ప్రేమిస్తూ అంటే గదా! నేను కాంతి శరీరధారిణ్ణి. అది ఒక దివ్యాత్మ స్వరూపాన్ని అని భావించి, ఒక దివ్యాత్మ స్వరూపాన్ని అని భావించి, అలా శరీరాన్ని
మనం గుర్తు చేసుకున్నప్పుడు శరీరంలో ఉన్న నొప్పి, బాధ గూడా వెళ్ళిపోతాయి. ఆ నొప్పి ఉన్న కాడ మనం ప్రేమతో స్పృశిస్తూ లవ్ యూ, థాంక్ యూ చెప్పుకుంటూ, నా నుండి అనంతమైన ప్రేమను పంపిస్తున్నాను నీకని దాని మీద మనం స్పృశించినప్పుడు వెంటనే తగ్గిపోవడం గూడా జరుగుతుంది. అంటే మన భావన ఎలా అంటే శరీరాన్ని గూడా ఒక దేహం అనేది దేవాలయము. దాన్ని ఎంత పవిత్రంగా జూసుకోవాలనేది గూడా ఇప్పుడు అన్నీ గూడా దీని ద్వారా నేను నేర్చుకోగలుగుతున్నాను. నేర్చుకొని ఆచరించగలుగుతున్నాను. ఆచరించింది చెప్పగలుగుతున్నాను. అంతే గదా! ఏదైనా పత్రి సార్ ఏమన్నాడు? "పంచితే పెంచబడుతుందన్నాడు." పంచాలి ఖచ్చితంగా. ప్రతి క్షణం గూడా మన మన దగ్గరికొచ్చిన ప్రతి వాళ్ళతోటి. ఇంకొకటి నాకు నాది బిజినెస్ 25 ఇయర్స్ నుంచి గూడా బట్టల బిజినెస్. శారీస్ లేడీసే వస్తది మొత్తము. ఇంట్లోనే బోటిక్ లాగా. అయితే దానివల్ల గూడా నాకు చాలా ధ్యాన ప్రచారం అనేది బాగా యూజ్ అయింది. ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి పాంప్లెంట్ ఇయడం, మెడిటేషన్ గురించి చెప్పడము, ఇంకా వచ్చిన వాళ్ళ ఫోను నంబర్‌లు తీసుకొని గ్రూప్‌లో యాడ్ జేసుకోవడము. ఇలా ప్రతీది గూడా నాకైతే అది నాకేదైతే తపన ఉందో, నా భావం ఏదైతే ఉందో, నాకలా అన్నీ జరగడం జరుగుతుంది. అలా అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి గూడా ఇప్పుడు నేను ఈ ఆరోగ్యం గురించైనా, ఏదైనా చిన్న చిన్న సమస్యలుంటే, నాకు తెలిసింది మాత్రం నేను అప్పటికప్పుడు నేను పంచగలుగుతాను. అంటే నాకది పంచడం ద్వారానే ఇప్పుడు ఇది ఇంత అందుతుందని నాకర్థమైతుంది. అంతే పంచాలి ప్రతి ఒక్కటి గూడా. లోపల దాసుకుంటే ఏమి రాదు. ఇప్పుడు మనం 2 ఏండ్ల నుంచి, 3 ఏండ్ల నుంచి ఎంత నేర్చుకున్నామో, ఎంత జ్ఞానాన్ని నేర్చుకున్నామో, మనం ఏం చేసుకుంటాం? జ్ఞానాన్ని ఏం జేయలే గదా! అది పంచితేనే మనం దాని ద్వారా ఆహ్, వేరే వాళ్ళు మనలాగా ఒక 10 మంది బాగుపడ్డా గూడా, వాళ్ళకేదో ఆనందాన్ని, తృప్తిని, ప్రశాంతతని ఇచ్చినా గూడా, దానివల్ల మనకెంతో ధన్యత పొందుతుంది గదా! అందుకోసం మన గురువు జెప్పింది ఇది ఎంత గొప్ప మాట. అంటే పంచితే పెంచబడుతుంది. ఇలాగా. ఇంకా ఈ ధ్యానం చేయడంతో పాటు, ఇంకా ఏం మార్చుకుంటే మనం ఆనందంగా ఉంటామని ప్రతి క్షణం గూడా ఆత్మ ఎదుగుదల దేనివల్ల జరుగుతుంది? మనము ఫస్ట్ మనసు స్థితి నుంచి ఆత్మకొస్తాము. నేను అన్న స్థితి నుంచి. ఆత్మ నుంచి పరమాత్మకి ఎలా ఎదగాలి? ఆ! అది నేర్చుకోవడం జరుగుతుంది. మనలో ఉన్న పరమాత్మనికి దగ్గరికి చేరాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ప్రతి నిమిషం గూడా ఆ ఎరుకతోటుంటూ, ప్రేమతత్వంతోటుండాలి. అంగీకార తత్వంతోటుండాలి. క్షమాతత్వంతోటుండాలి. ఇంకోటి గురువు మీద పూర్తిగా నమ్మకం, విశ్వాసం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే గదా! మనము ఇంకా శరణాగతి, సరెండరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే అన్నీ గూడా మనకు ఏది అనుకుంటే అది జరిగిపోతుంది. అవి మనం ఆచరిస్తాము, చేస్తాము అన్నీ. అంతే గదా! ప్రేమతత్వం అంటే ప్రతి ఒక్కరి మీద గూడా ఎలా అంటే మన మన పిల్లల మీద మనం ఓకే. మనం ఇంట్లో కుటుంబ సభ్యుల మీద కూడా చూపిస్తాము. ఎవరినైనా చూడగానే ఎలాంటి భావం కలుగుతుంది మనం ఆ! వాళ్ళు అంతకుముందేంటి మనం ఊరికే ఎవరిని చూసినా వీళ్ళు ఇలాంటోళ్ళు, వాళ్ళు అలాంటోళ్ళు, వీళ్ళు ఇట్లున్నారు, అట్లున్నారు. అవే భావాలు గదా! మనకి పూర్తిగా. ప్రేమతో ఆళ్ళని చూడంగానే ఒక సోల్ వాళ్ళు గూడా అని అలాంటి ఆలోచన ఏం లేదు గదా! ఇప్పుడు వాళ్ళని చూడగానే వాళ్ళు గూడా ఈ భూమి మీదకి నేర్చుకోవడానికొచ్చిన గొప్ప దివ్యాత్మ స్వరూపులు. వాళ్ళలో గూడా గొప్ప దైవం ఉన్నారు. మనం ఎలా అయితే మనం పరమాత్మ అని అనుకుంటున్నామో వాళ్ళలో గూడా పరమాత్ముడున్నాడని చూడడం జరుగుతుంది. దాంతోటి మనకెంత అసలు ఒక నెగటివిటీ ఎనర్జీ ఇచ్చినప్పుడు శరీరం ఎంత బాధపడుతుంది. అదే విధంగా ఒక గొప్ప ఆలోచనను, గొప్ప ప్రేమతత్వాన్ని అందించినప్పుడు అది ఎంత రియాక్ట్ అవుతుంది, శరీరం ఎంత పొంగిపోతుంది, మనసు ఎంత ఆనందంగా ఉంటుంది, ఆత్మ ఎంత ఆనందిస్తుంది. ఇవన్నీ నేర్చుకోగలుగుతున్నాము. అదే గదా! ప్రేమతత్వం అంటే అలా. దేన్నైనా భూమి మీద ఉన్న సమస్త జీవకోటిని గూడా ప్రేమించడం అలవాటు. ప్రకృతిని ప్రేమించడం అలవాటు జేసుకోవడము. ఇవన్నీ దీని వల్లనే వచ్చినాయి. అంతకుముందయితే ఇది ఏది జ్ఞానం లేదసలు. ఎంత అజ్ఞానం అంటే, అంటే ఇగ మనకు మనం బతకడం ఒక్కటే అనుకున్నాం. అసలు భూమి మీదకొచ్చిన తర్వాత మనకు మనం బతికితే చాలు. మన కుటుంబం, మన చుట్టాలు, మన మన పిల్లలు, మన వాళ్ళు, మన ఇల్లు అంతే. ఇప్పుడు అలాంటిది విశ్వమంతా గూడా మన కుటుంబమే అనే భావనొచ్చిందసలు పూర్తిగా. విశ్వమంతా గూడా మన కుటుంబమే. అందరూ గూడా దివ్యాత్మ స్వరూపులే. అందరూ గూడా ఆత్మ బంధువులే అని ఒక గొప్ప భావం తెచ్చుకోగలిగాము. అలా ప్రేమతత్వం అంటే అలా. ఇంకా ప్రకృతిలోకెళ్ళినప్పుడు ప్రతి చెట్టును, ప్రతి పువ్వును, ప్రతి ఆకును, ప్రతి పండును గూడా ప్రేమించగలుగుతున్నాము. ఆ రంగులని, ఆ వాసనలని అవన్నీ కూడా ప్రకృతిలోకెళ్ళగానే నేచర్ ఎంత అద్భుతంగా ఉంది. అసలు పరవశించిపోవడం దాన్ని జూసి. ఒక పూలను జూసి గాని, ఒక చెట్లను జూసి గాని అట్లా పరవశించిపోవడం నేర్చుకున్నాము. ఆ గాలి దాని వల్లనే గదా! మనం ఇంత అద్భుతమైన చల్ల గాలి, ఆ ప్రకృతి దాని వల్లనే గదా! మనం ఇంత అద్భుతంగా అన్ని ప్రకృతి నుంచి ఆస్వాదించగలుగుతాం. ఏది రావాలన్నా గూడా ఈ భూమి నుంచే గదా! భూమి భూమి అనేది మనకి ఎంత అంటే అసలు మనం సమస్త సృష్టికి గూడా ఇప్పుడు మన పోషణ జరుగుతుంది అంటే గూడా భూమాత ద్వారానే గదా!
ప్రకృతి ద్వారానే గదా! అలాగా. ప్రతి ఒక్కదాన్ని తెలుసుకోవడము. ఓహో! ఈ ప్రకృతి వల్లనే మనం తినగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము, ఆస్వాదించగలుగుతున్నాము. ఇంత ఇవన్నీ గూడా మనం తీసుకుంటున్నందుకు కృతజ్ఞతా భావంతోటుండాలి. థాంక్ యూ చెప్పుకోవాలి ఎప్పుడు గూడా. అది తెలిసింది. అది తెలియక ముందు జీరో ఏం లేదు. అంత ఏదో నడుస్తుందిలే అన్న భావం తీసేసి, ఇప్పుడు దాన్ని అద్భుతంగా అన్వయించుకోవడం. ఇంకా మూగ జీవాలను చూసినా గూడా అంతకుముందు గూడా మనకేం తెలియదు. వాటిని గూడా ఎలా ప్రేమించాలో గూడా. ఇప్పుడు ఇందులోకొచ్చిన తర్వాత జంతువులను గూడా ఎలా ప్రేమించాలి, అవి గూడా మన సహా మన సహా ఆత్మలుగా జన్మ తీసుకున్నాయి అవి గూడా. మనం గూడా ఒకానొక జన్మలో అవన్నీ మన జన్మలు ఎత్తి వచ్చిన వాళ్ళమే. వాటిని గూడా ఎలా చూడాలి? అంటే మనం ఏం లేదు గోవును మాత్రమే పూజించడము, గోవునొక్కటి చూడడం అనేది తెలుసుకున్నాము. మిగతా వాటి గురించి ఏమీ తెలియదు. ఇప్పుడు సమస్త ప్రాణికోటి గూడా, సమస్త జీవకోటి గూడా మనలాగా జన్మ తీసుకొని భూమి మీదకొచ్చినాయి. అందుకోసం వాటిని గూడా ఎంతో ప్రేమతత్వంగా చూడాలనే భావన నాకు తెలిసింది. అట్లా చూడగలుగుతున్నాను. ఇంకా అంగీకరించడం. అంగీకరించడం అంటే ఇప్పుడు మన సోల్ డిజైన్ ఉంటుంది. ఎందుకంటే గత జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడతే అని తెలుసుకున్నాము. పత్రి సార్ చెప్పిన దాని ద్వారా. అంతే గదా! గత జన్మలు ఉండడం వల్ల మనము గత జన్మలో చేసిన తప్పులు గాని, ఒప్పులు గాని ఇప్పుడు రోగాల రూపంలో తెచ్చుకున్నాము. అది ఇప్పుడు అంగీకరిస్తున్నాము. అంతకుముందు లేపోతే నేనెందుకు ఆరోగ్యంగా లేను? నాకెందుకు డబ్బులు లేవు? నాకెందుకిలా ఉంది? అన్ని ఎన్నో క్వెషన్ మార్క్స్. ఇప్పుడు ఆ క్వెషన్ మార్క్స్‌కి అన్నీ గూడా ఈ పత్రిజీ గురువు పెద్ద ఫుల్ స్టాప్ పెట్టేసాడు. అయిపోయిందింక అది. అంటే ప్రతి జన్మలో మనకు మన జీవితంలో జరిగే ప్రతి పనికి గూడా మనమే, మన వల్లనే మన సృష్టినే మనం తెచ్చుకున్నదే అనేది పూర్తిగా అంగీకార తత్వం వచ్చింది. ఇంకా అంగీకార తత్వం అంటే అలా అంగీకరించడం స్టార్ట్ జేశాను. అంటే ఏది జరిగినా మన జీవితంలో జరిగే ప్రతి సమస్యకు గూడా కష్టానికి, నష్టానికి గూడా మనం గత జన్మలో తెచ్చుకున్నది. దాన్ని పూర్తిగా అంగీకరించాల్సిందే. అంటే అంగీకార తత్వం అంటే మనం చేసిందని అర్థమైపోయింది. అది మళ్ళా కర్మని ఎలా మార్చుకోవచ్చు. ఇప్పుడు మన కష్టం వచ్చినా, మన అనారోగ్యం వచ్చినా మనని మనము ఎలా ఎలా మార్చుకోవచ్చు. అంటే ఎలా మార్చుకోవచ్చు? ఎలా మార్చుకోవచ్చనేది అర్థమైందంటే, మనము ఫస్ట్ క్షమాపణ జెప్పుకోవాలి. అంగీకరించాలి, క్షమాపణ జెప్పుకొని, పశ్చాత్తాపపడి పరివర్తనతో ఉండగలిగినప్పుడు మాత్రమే అది మన నుంచి విడిపడతదని తెలుసుకున్నాము. అదే గదా! ఇప్పుడు వీటన్నిటికి తోడు ధ్యాన శక్తిని మాత్రం ఖచ్చితంగా రోజు ఒక 2 అవర్స్ మాత్రం ధ్యానం చేయడం మాత్రం అలవాటు చేసుకోవాలి. ఇది చేసుకున్నప్పుడు మాత్రమే మనకన్నీ గూడా సమకూరుతాయి. ధ్యానాన్ని పక్కకు బెట్టి ఓన్లీ జ్ఞానం పట్టుకుంటా అన్నా గూడా నడవదు. ధ్యానము ఉండాలి, జ్ఞానము ఉండాలి. ఎందుకంటే ఒక పక్షికి 2 రెక్కలు ఎలాగైతే ఉంటాయో, అది అలాగే మనం గూడా ఆత్మ ఎదుగుదలకి పూర్తిగా పరమాత్మ స్థితిని చేరుకోవడానికి ఈ ధ్యానం అనేది, ఈ జ్ఞానం అనేది 2 రెక్కల్లాగా ఉపయోగపడతాయి. అంతే గదా! ధ్యానం ఉండి జ్ఞానం లేకపోయినా అది వేస్టు. జ్ఞానం అంటే ఒక పెద్ద కాంతి. ఎందుకంటే మనం చీకట్లో ప్రయాణించేటప్పుడు ఒక లైట్ ఉంటేనే అక్కడ ఉన్నది తాడా, పామా చూడగలుగుతాము. అట్లాగే గూడా మన జీవితంలో గూడా ఒక జ్ఞానం అనే లైట్ ఉన్నప్పుడు మాత్రమే ధ్యానాన్ని ఆహ్, ద పా తాడుని తాడుగా, పాముని పాముగా చూడగలుగుతాము. అది ఎంతో ఉపయోగపడుతుంది. జ్ఞానం అనేది మన జీవితంలో పూర్తిగా ఆనందంగా జీవించడానికి, జ్ఞానంతో జీవించడానికి, ప్రతిదాన్ని యాక్సెప్ట్ జేయడానికి. లేదంటే జ్ఞానం లేదనుకుంటే ఇంగ అంతకు ముందులాగానే ఉంటాము. ఖచ్చితంగా అందుకోసము ఈ సద్గ్రంథ పఠనమైనా జేయాలి. సజ్జనుల ద్వారా సాంగత్యమైనా చేయాలి. ప్రతిరోజు ఏదో ఒకటి దాని ద్వారా మనం ఈ జ్ఞానాన్ని అందుకోవడం వల్ల ప్రతీదీ మన జీవితంలో ఎంతో ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. ఇంగ లేదు అంటే ఎక్కడిదక్కడే ఉంటది. ఇంకా ప్రేమతత్వము, అంగీకారతత్వం, క్షమాతత్వము. ప్రతి దాన్ని గూడా ఏది తప్పు చేసినా గూడా మనం క్షమించమని అడగాలి. ఇంకా మనం క్షమాపణ కోరాలి. క్షమించమని అడగాలి. క్షమించాలి, క్షమించమని అడగాలి. ఆ 2 ఉన్నప్పుడు మాత్రమే జీవితంలో ముందుకెళ్ళగలము. నేను అనే అహంకారం ఉంటే మాత్రం అది మనకు ఎక్కడికి గూడా ముందుకు తీసుకెళ్ళలేదు. అది పూర్తిగా నేర్చుకున్నాను. ఇంకా ఏ ఇబ్బందొచ్చినా గూడా ఈ దీన్ని ఎలా పరిష్కరించుకోగలననే అది వచ్చినప్పుడు మాత్రమే దాని నుంచి బయటపడగలము. ఇంకా ఇవన్నీ చేస్తున్నప్పుడు గూడా నమ్మకము, విశ్వాసం పూర్తిగా ఉండాలి. మన గురువు జెప్పిన దాని మీద, మనం చేసే ధ్యానం మీద, మన జ్ఞానం నేర్చుకునే దాని మీద పూర్తిగా నమ్మకము, విశ్వాసం బెట్టి, అది మొత్తము దానికి సరెండరెన్సీ అయ్యి ఉన్నప్పుడు మాత్రమే, శరణాగతి అయ్యున్నప్పుడు మాత్రమే దాంట్లో ఉన్న పూర్తి ప్రతిఫలాన్ని మనం ఆస్వాదించగలము. అలా. అలా జేస్తుంటే మాత్రమే ముందుకు నడుస్తుంది. లేదు అంటే కొండంత జ్ఞానం నేర్చుకున్నా గూడా గోరంత ఆచరణ లేనిది వేస్ట్ అని చెప్తారు గదా! అది ఎంత నేర్చుకున్నాం అనేదని ముఖ్యం గాదు. ఆచరణ ఎంత చేస్తున్నాం అనేది.
ఆచరణ ద్వారా మాత్రమే ప్రతి ఒక్కటి గూడా అందరికీ సాధ్యమైతదని నేను ఇందు ఈ ఈ వేదిక ద్వారా నేనైతే అందరికీ చెప్తున్నాను. అందుకోసం ప్రతి ఒక్కరు గూడా ఈ జ్ఞానాన్ని, ధ్యానాన్ని తీసుకొని ఆచరణ అంటే ఈ 4 మాత్రం జేయాలి. సా ధ్యానం జేయాలి, జ్ఞానాన్ని నేర్చుకోవాలి, సజ్జన సాంగత్యం జేయాలి, సద్గ్రంథ పఠనం జేయాలి. ఇంకోటి నిస్వార్థమైన సేవ జేయాలి. నిస్వార్థమైన సేవ జేయకపోతే మనం తరించలేము. అంతే గదా! ఇవి నేర్చుకొని ఇట్లనే ఉంటే మనం ఎలా ఎదుగుతాము? నే నేర్చుకున్నది అందరికి పంచాలి. అదే ఆ సేవ అనేది ఎలా ఉండాలంటే, నేను అనే భావన పూర్తిగా తీసి పక్కన పెట్టి, నేనొక పరమాత్మతోటి నడిపించబడుతున్నాను. పరమాత్మను నేను. నా ద్వారా పరమాత్మను చేపిస్తున్నాడు అనే భావంతో తెచ్చుకొని, ఏ పని చేసినా గూడా అద్భుతంగా చేయగలము. అంతే. నేను అంటే అహంకారం వచ్చేస్తది. ఏది చేయలేము మనం అసలు. మొత్తం ఇగ నేను అంటే పరమాత్ముడు వదిలిపెట్టేసాడు మనని. ఇప్పుడు నేను గాదు నువ్వు చేపిస్తున్నావంటేనే మాస్టర్స్ అందరూ మనతోటుండి చేపిస్తారు. ఏ పనినైనా సరే అద్భుతంగా చేపిస్తారు. ఓకే. మాస్టర్స్. ఇంకా ఇప్పుడు ఈ సేవలో నేనెలా అంటే ఆహ్, ఎక్కువ పాంప్లెంట్ కొట్టియడము. ఇంకొకటి బుక్స్ ప్రింట్ చేపియడము. ఇవి జ్ఞాన విద్యార్థి ఇంకా జ్ఞానజ్యోతి అని బుక్స్ కొట్టియడము. పాంప్లెంట్స్ అయితే ఎప్పుడు గూడా నా పర్స్‌లో ఉంటాయి. నేనొక పార్క్‌కెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఇంకా ఎక్కడికి క్యాబ్‌లో వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా నేను పాంప్లెంట్ ఇయ్యడము, వాళ్ళకి ధ్యానం గురించి కొంచెం చెప్పడము, అలా చేస్తుంటాను ఎప్పుడు గూడా. నాకు అంటే నాకది దాది చేయడం వల్ల నాకు సోల్ సాటిస్ఫాక్షన్ అంటారు గదా! ఆ సేవలో నేనెప్పుడు తరించేదాన్ని. ఇంకా వచ్చిన వాళ్ళకి చెప్పడము, ఇంకా క్లాసెస్ కండక్ట్ జేయడము. క్లాసెసు 41 డేస్ క్లాసెస్ పెట్టినప్పుడైతే అసలు ఎంతో ఎంతో నేర్చుకున్నాను. 41 డేస్ క్లాసెస్ పెట్టినప్పుడు అసలు ముందు నా లోపల నేనొక ధ్యానం చేసేటప్పుడు ఒక తపన వస్తుంది లోపల నుంచి. ఎలా అంటే 41 డేస్ క్లాసెస్ పెడితే బాగుండు. మనం 11 డేస్ పెట్టినాము. అక్కడక్కడ మెడిటేషన్ క్లాసెస్ పెడుతున్నాము. ఆహ్, కానీ ఇంకా చాలా మందికి అందాలి ఈ ధ్యానము. అందించలేకపోతున్నాము అని లోపల బాగా తపన ఉండేది. ఉన్నప్పుడు అసలు నాకు ఒక వారం రోజుల నుంచి లోపల నుంచి వస్తుంది. కానీ నేను ఎవ్వరికీ చెప్పలేకపోతున్నది. ఎట్లా అని చెప్పి అనుకున్నప్పుడు వేరే మాకు దగ్గరలో ఒక కిలోమీటర్ దూరంలో పిరమిడ్ ఉంటది. దత్తసాయి పిరమిడ్ అని. ఆ పిరమిడ్ దగ్గర ఒక మాస్టరు ఉంటారన్నట్టు సద్గుణ మేడం అని. అయితే ఆ మేడము ఏం చేసింది, ఆమె మేడంకి బాగా విజన్స్ ఒస్తాయి. ఆ మేడం ధ్యానం చేసేటప్పుడు ఇట్లా పత్రి సార్ కనెక్ట్ అయ్యి, ఇక్కడ మన బుద్ధానగర్‌లో మెడిటేషన్ చేసేవాళ్ళు చాలా ఉన్నారు. అక్కడ 41 డేస్ క్లాసెస్ పెట్టించాలి అని చెప్పి నువ్వు అక్కడికి ఈ ఈ 41 డేస్ క్లాసెస్ పెట్టించాలి అని చెప్తారన్నట్టు మాస్టర్. పత్రి సార్ చెప్తాడంట. ఆమేం చేసింది మాకు జెప్పాలి గదా! మేము వేరే కాలనీలో ఉంటాం గదా! మా కాలనీకొచ్చి ఇట్లా మీ బుద్ధానగర్‌లో చాలా మంది మాస్టర్స్ ఉన్నారంట. 41 డేస్ క్లాసెస్ పెట్టమని పత్రి సార్ నాకు మెసేజ్ ఇచ్చిండని చెప్పి వచ్చింది. అసలు ఇగ నాకు ఆ ఆనందం అసలు 41 డేస్ క్లాసెస్ నేను ఏదైతే సంకల్పం లోపల మనసులో ఉందో, అదే సంకల్పం నేను నెరవేర్చుకుంటున్నందుకు నాకు బాగా ఆనందంగా ఉంది. ఇంకా అప్పుడు పెట్టాలన్నప్పుడు ఇంకా అందరికి ఫ్రెండ్స్‌కి ఫోను జేయడము. ఒక 10 మంది ఫ్రెండ్స్ కలిసి ఇక్కడ టెంపుల్ ఉంది. బాబా టెంపుల్. బాబా టెంపుల్ పక్కకే ఒకటి పెద్ద హాల్ ఉందన్నట్టు. అయితే మేమక్కడికి వెళ్లి వాళ్ళని మాట్లాడినప్పుడు వాళ్ళు కొంచెం అదే రెంట్ తీసుకుంటామమ్మా. ఇది మామూలుగా మెయింటెనెన్స్ కూడా ఉంటది గదా! అన్నారన్నట్టు. అన్నప్పుడు ఫస్ట్ రోజు పోతే వాళ్ళు సరే రేపు మాట్లాడదాం రండన్నారు. మళ్ళీ వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఇంగ కొంచెం తక్కువ మెయింటెనెన్స్ తోటి మాకిచ్చారు. ఇది మేము గూడా ఫ్రీగా చేస్తున్నదండి. మేము ఎవరి దగ్గర ఇది డబ్బులు తీసుకోము. కాబట్టి మీరు ఫ్రీగా ఇచ్చే ప్రయత్నం చేయమని మేము అడిగాము గానీ, కొంచెం మెయింటెనెన్స్ ఉంటది గదా! అని ఇచ్చారు హాలు. ఇంగ హాల్ ఇచ్చినప్పుడు 41 డేస్ క్లాసెస్ అయితే అసలు ఎంత అప్పుడు చాలా వరకు మాస్టర్స్ రావడం తక్కువనే. వారానికి ఒక ఇద్దరు, ముగ్గురు మాస్టర్స్ వచ్చారు. మేము ఇక్కడున్న ఫ్రెండ్స్ అందరం ధ్యానాన్ని చెప్పడము, వాళ్ళకి తెలిసిన కొంచెం జ్ఞానాన్ని అందించడము. 41 డేస్ క్లాసెస్ అయితే అద్భుతంగా జరిగాయి. ఎంతో మంది మాస్టర్స్ రావడము. మాస్టర్స్ గూడా మళ్ళీ మా ఇంటికి రావడము. మా ఇల్లు దగ్గరలో ఉంటదన్నట్టు. ఇంకొకటి మేము నాన్ వెజ్ ఏం తినము ఇంట్లో ఫస్ట్ నుంచి గూడా. అయితే దానివల్ల గూడా మా ఇంటికి ఎక్కువ మేము ఆల్రెడీ క్లాసెస్ పెట్టియడము, మాస్టర్స్ రావడం గాబట్టి, మా ఇంటికి ఎక్కువొచ్చి అట్లా నాకు మంచిగా అనిపిచ్చేది. మాస్టర్స్ రావడము, మా ఇంట్లో భోంచేయడం అంటే. అది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని రాదు. ఒక్కొక్క గురువు మన ఇంటికి రావడం అంటే. అలా భావించేదాన్ని. అలా సేవ చేసుకుంటున్నప్పుడు 41 డేస్ క్లాస్ జరిగినప్పుడు లాస్ట్ రోజు గూడా అన్నదానం మంచిగా 400 మెంబర్స్‌కి అన్నదానం జేయడం జరిగింది. అన్నప్రసాదం జేయడం జరిగింది. ఇంకా శాకాహార ర్యాలీ జేయడం జరిగింది. ఆహ్, అట్లాంటి అన్ని ఇక్కడ మళ్ళా ఫ్రెండ్స్ గూడా ఎలా ఉన్నారంటే అందరూ అసలు ఎంత అద్భుతంగా అంటే నేను ఫస్ట్ ధ్యానంలోకొచ్చినప్పుడు నేను ఎవ్వరికి ఏది తెలుసుకోవాలన్నా గూడా వేరే మాస్టర్ ఫో చ్ వే ఎవరికో ఫోను జేసి తెలుసుకోవాలి. నాకిక్కడ దగ్గర ఎవ్వరు మాస్టర్స్ లేరు.
అని అనుకున్నప్పుడు నేనప్పుడు ఏమనుకున్నానంటే, ఇక్కడ మన దగ్గర గూడా చాలా మంది మాస్టర్స్ ఉన్నందుకు అని చెప్పుకున్నా. యూనివర్స్‌లోకి ఒకటి వదిలేసినా అన్నట్టు. ఉంటే బాగుండు, ఉంటారు అని అనుకున్నాను. ఇక్కడ గూడా ఎంతో మంది మాస్టర్స్ మనకు పరిచయం అయితే బాగుండు. దగ్గరలో గూడా ఎంతో మంది ఉంటారన్నప్పుడు చాలా మంది మాస్టర్స్ పరిచయమయ్యారు. వాళ్ళు ఒక్కొక్కరు గ్రేట్ మాస్టర్స్ ఇక్కడ ఉన్నోళ్ళు గూడా. థర్డ్ ఐ మాస్టర్స్ వాళ్ళు గూడా ఎన్నో సమస్యల నుంచి బయటకొచ్చి ఇగ పూర్తిగా గ్రేట్ సోల్స్ అన్నట్టు. ఇంక వాళ్ళు కనెక్ట్ కావడంతోటయితే చాలా అద్భుతంగా ఉంది. ఇంకా అట్లా 41 డేసెస్ క్లాసెస్ కూడా అయిపోయినాయి. ఇంక ఈ మధ్య గూడా వీక్లీ వన్స్ ప్రతి గురువారం క్లాస్ అని పెట్టుకున్నాము. ఒకవేళ గురువారం కుదరకున్నా ఆ రోజు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా వారంలో ఒక క్లాస్ అయితే ఖచ్చితంగా సజ్జన సాంగత్యం జరుగుతుంది. ఇంకా పిరమిడ్స్ తెచ్చుకోవడం అందరము. ఏంటిది మన శ్రీచక్ర పిరమిడ్స్. పిరమిడ్స్ తెచ్చుకోవడం వల్ల గూడా ఆ ఎనర్జీ అందరికి చెప్పడము. పిరమిడ్ వల్ల గూడా ఎంతో గొప్ప శక్తి ఉంది. దాన్ని గూడా మనం ఉపయోగించుకోవడం వల్ల ఎలా శక్తిని తీసుకుంటాము, ఎలా దాన్ని మనం వాడుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఒక గంట చేస్తే, ఒక 3 గంటలు ధ్యానం చేసినంత విలువ ఉంటది. ఆ శ్రీచక్ర పిరమిడ్‌లో ఇంకా ఎనర్జీ ఉంటాయి. అంటే జన్మల నుంచి వచ్చే కర్మలు గూడా మనము దాన్ని ఎక్కువ సాధన తక్కువైనా గూడా దాంతోటి మనం తొందరగా బయటికి రాగలము అని ఒక దాంతోటి అందరం పిరమిడ్స్ తెచ్చుకోవడం జరిగింది. ఇంకా దీనితోటి ఈ సేవ చేయడం అందరము ఇక్కడ చాలా మందున్నారు మా ఏరియాలో. క్లాసెస్ పెట్టియడము, ప్లస్ సేవ చేయడము, ఇదంతా నేర్చుకోవడము, ఇదంతా అద్భుతంగా జరుగుతుంది. ఓకే. ఇంకా కావాలంటే ఎక్కువ నాకు వాయిస్ ద్వారా వస్తదండి. ఎట్లా అంటే అహం బ్రహ్మాస్మి అని. అంటే తెలుసుకోమని అహం బ్రహ్మాస్మి అంటే నువ్వే ఆహ్, పరమ బ్రహ్మవి అని తెలుసుకోమని. ఇంకా ఏంటిదంటే ఇట్లాంటి చాలా మాటలు బ్రహ్మజ్ఞానంగా ఉండు, బ్రహ్మానందంగా కష్టాలకి రావడం గురువుగారు చనిపోయినప్పుడు అప్పుడు వచ్చాను. అప్పుడు మాత్రమే హ్మ్. ఫస్ట్ స్టార్టింగ్ రావడము. తర్వాత ఎన్నో సార్లు పిరమిడ్స్‌కెళ్ళడము, కాస్మిక్ వ్యాలీకెళ్ళడము, అరుణాచలం వెళ్ళడము, మన ఇక్కడ ఉన్న టీమ్ వాళ్ళందరితోటి గూడా అలా జరుగుతుంది ప్రయాణం. ఏమైందంటే పవన్ మాస్టరు క్లాస్ విన్నాను వీఎంసీలో. చాలా అద్భుతంగా అనిపించింది. సేతు విజ్ఞానం చెప్తారు గదా! మాస్టర్ ఆయన పవన్ మాస్టర్. బాగా కనెక్ట్ అయ్యాను అప్పుడు. ఎంత 2 ఇయర్స్ బ్యాకు. అప్పుడు పవన్ మాస్టర్ గూడా ఫోను చేసినప్పుడు పవన్ మాస్టర్ గూడా చెప్పాడన్నట్టు. అయితే అప్పుడు ఇక్కడ క్లాస్ పెట్టియమని చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా మంది ఫోను చేశారంట. ఆ క్లాస్ విన్న తర్వాత ఒక 50, 60 మెంబర్స్. ఈ హైదరాబాద్ వాళ్ళే ఎక్కువ ఫోను చేశారమ్మా. మరి మీ సరౌండింగ్‌లో ఎక్కడైనా క్లాస్ పెడదాము మరి అని చెప్పి మీరే కండక్ట్ చేయమని చెప్పాడన్నట్టు. అప్పుడు మేమే ఇక్కడ టెంపుల్‌లో అడిగి మేమే చేసాం ఆ ప్రోగ్రామ్ అంతా గూడా. ఫ్రెండ్స్ అందరం గూడా మంచిగా అందరం తలా ఒక ఫుడ్ ఐటెమ్ తెచ్చుకోవడము. తెచ్చి మంచి సార్ 10:00 నుంచే క్లాస్ స్టార్ట్ జేసి ఈవినింగ్ 4 వరకు గూడా ఎంత అద్భుతంగా చెప్పాడంటే అసలు ఎంత ఎనర్జిటిక్‌గా చెప్పాడంటే అసలు చాలా అద్భుతంగా చెప్పాడు. మళ్ళీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గూడా చాలా మంది మాస్టర్స్ వచ్చారు. ఇక్కడ మా కాలనీకి చుట్టుపక్కల హైదరాబాద్ సెంటర్ గదా! హైదరాబాద్‌లో చుట్టూ ఉన్న చాలా మంది ఒక 30, 40 మంది మాస్టర్స్ వచ్చారు దూర ప్రాంతాల నుంచి గూడా ఆ క్లాస్ విని. మా ఇక్కడ వాళ్ళు గూడా చాలా మంది జాయిన్ అయ్యాము. అద్భుతంగా జరిగింది మేడం ఆ క్లాస్ గూడా. పవన్ మాస్టర్ గూడా మంచి ఫోను చేస్తుంటాడు. ఎప్పుడు జూమ్‌లో జాయిన్ కమ్మని చెప్తుంటాడు. జ్ఞానాన్ని అందిస్తుంటారు మాస్టర్స్ అయితే. మన పిరమిడ్ మాస్టర్స్ అంటే ఇంకా ఏంటంటే పూర్తిగా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత అద్భుతంగా ఉంటది. ఏదైనా సరే. అంటే ఇప్పుడు గురువుగారు అదే చెప్తారు గదా! ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇంత ఈజీగా తెచ్చిన ప్రపంచవ్యాప్తంగా గురువులలో ఎవరు గూడా లేరు. ఈ జ్ఞానాన్ని, ధ్యానాన్ని మనకు అసలెప్పుడు బుద్ధ భగవానుడు 2500 సంవత్సరాల కింద తెచ్చిండు. దాన్ని అప్పుడు బుద్ధుడు ప్రచారంలోకి తెచ్చాడు. బుక్స్ రూపకంగా, సత్సంగాల రూపకంగా ఎన్నో చేశాడు. దాని తర్వాత మళ్ళీ ఎవ్వరు గూడా చెప్పిన వాళ్ళు లేరు గదా! మన పత్రిజీ గురువు మాత్రమే ఇంత గొప్ప మన శ్వాసనే మన గురువని ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించి, ఇది విశ్వవ్యాప్తంగా తీసుకెళ్ళి అందరిలో గూడా ఇంత ఆత్మ జ్ఞానాన్నిచ్చి, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతను అసలు ఎంత వెలకట్టలేని జ్ఞానాన్నిచ్చాడంటే గురువు, అసలంత గొప్ప జ్ఞానం ఇయ్యడము మన జన్మ ధన్యంగా భావిస్తాము. అంతే గదా! ఇది ఫస్ట్ అసలు మనకు పరమశివుని ద్వారా వచ్చిందని జెప్పాడు. 108 ధ్యాన పద్ధతులలో హ్మ్. ఈ శివుడు పార్వతీదేవికిచ్చిన 108 ధ్యాన పద్ధతుల్లో ఇది ఎంతో గొప్పదని జెప్పాడు. ఆ! గురువు. దానివల్ల నేను ఎంతో అసలిగ పత్రి సార్ బుక్స్ చదవడం ద్వారా ఎక్కువ నాకు విజన్స్ ఏం రావండి. కాకపోతే ఈ మధ్య మాత్రం ఎక్కువ కళల ద్వారా నా కర్మలు దగ్ధం చేసుకోవడం జరిగింది. కళల ద్వారా జ్ఞానాన్ని మాత్రం చాలా పొందగలిగాను. దాని తర్వాత ఎలా అంటే ఆ కళను చూసుకొని క్షమాపణ చెప్పుకోవడము, పశ్చాత్తాప పడడము, నేను పరివర్తనతో ఉంటాను. యూనివర్స్‌కి సహాయకారిగా ఉంటాను అని చెప్పుకోవడం ద్వారా గూడా మన కర్మలన్నీ దగ్ధం చేసుకుంటాయని అవుతాయని వంశీకిరణ్ క్లాస్‌ల ద్వారా మాస్టర్ క్లాస్‌ల ద్వారా ఎక్కువ నేర్చుకున్నాను. దాన్ని గూడా మన దానిలోకి అప్లై చేసుకోవడం.
ప్రతీది అంతే. ఉన్న జ్ఞానాన్ని మనం ఎలా వాడుకోవాలి అనేది అది పూర్తిగా నేర్చుకొని ఆచరించడం జరుగుతుంది. ఓకే మాస్టర్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఇంత గొప్ప అవకాశాన్నిచ్చిన మీ సరిత మేడంకి, ఈ వేదికకి గూడా చాలా చాలా థాంక్ యూ. ఇంకోటి నా కుటుంబ సభ్యులు గూడా ప్రతి క్షణం గూడా నా వెంట ఉండి, నాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంటారు గాబట్టే నేనింత ముందుకెళ్ళగలుగుతున్నాను. వాళ్ళకి గూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లకి జానకి గారికి, సరస్వతి గారికి, ప్రేమలత గారికి, శేషు మేడంకి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.